కోర్టుకి వెళ్ళే హైకోర్టుకి, అప్పుడు 4 రిజిస్టర్ చేశారు, ఇంకోటి పెండింగ్లో ఉంది. ఇంకా 2 కంప్లైంట్స్ ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు అసలు ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో? ఆయనకేం తెలియదు. నారా లోకేష్ నాయుడు చెప్తాడు. ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు, ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నారు అందరూ. హోమ్ మినిస్టర్ గారికి ఏం లేదు, మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే. ఆమెకి ఏమీ తెలియదు, ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు. ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు 4 కేసులు రిజిస్టర్ చేశారు, 1 కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా కోర్టులో వాదనలకి ఉంది. రేపు 30వ తారీఖున ఉంది. కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం. అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు.